నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. మేఘనాథుని బ్రహ్మాస్త్రమునకు గౌరవముగా కట్టుబడతాడు హనుమంతుడు. రావణ సభలో శ్రీరాముని గురించి వినిపిస్తాడు, కీర్తిస్తాడు. కృపాసాగరుడైన శ్రీరాముని శరణు వేడమంటాడు రావణాసురుని. రావణాసురుని ఆజ్ఞతో హనుమంతుని తోకకు నిప్పంటిస్తారు రాక్షసులు. ఆ నిప్పుతో లంకంతా భస్మీపట్లం చేస్తాడు హనుమంతుడు. విభీషణుని గృహం ఒకటి దహనం కాదు. సముద్రం దాటి తన కోసం ఎదురుచూస్తున్న వానర సమూహమును కలుసుకుంటాడు. అందరూ సంతోషంగా మధువనలోని మధుఫలములు ఆరగిస్తారు. హనుమ రామకార్యము సఫలం చేసిన విధానము జాంబవంతుడు శ్రీరామునకు వివరిస్తాడు. హనుమంతుడు సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరామునకు ఇస్తాడు. హనుమంతుని మహోపకారములకు శ్రీరాముడు ప్రత్యుపకారంగా ఎంతో ప్రేమతో హనుమంతుని హృదయమునకు హత్తుకుంటాడు. ఇంతటి వరకు నిన్నటి రోజున మనం విన్నాం, సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు శ్రీ రఘువీరుడు సుగ్రీవుని పిలిచాడు. వానరాధిప, ఇంకా ఆలస్యం దేనికి? వానర సైన్యమునకు వెంటనే ఆజ్ఞాపించండి అన్నాడు. భగవానుని లీలలు రావణ వధ ప్రయత్నము చూసి దేవతలు పరమహర్షముతో ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. శ్రీరాముడు ప్రసన్నుడై వానర సైన్యమును బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు. ఎన్నో ఉత్తమ శుభశకునములు కనిపించాయి. ప్రభువు బయలుదేరారని జానకికి అవగతమైంది. ఆమె వామాంగములు పలుమారులు అదర్చు శ్రీరామ ఆగమనము తెలుపుతూ ఉన్నది. ఈ విధముగా శ్రీరామచంద్ర కృపానిధి అపార సైన్య సమేతముగా వచ్చి సముద్ర తీరం వద్ద ఆగాడు. వృక్ష వానర వీరులు చుట్టుపక్కల వనములలోని కందమూలము ఫలములను సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ లంకలో రావణాసురుని మనోభావాలు తెలుసుకున్న మండోదరి చాలా ఆందోళన చెందింది. ఏకాంతములో పతి పాదములపై పడి మొక్కి చేతులు జోడించి, ప్రభు, శ్రీరామదూత చేసిన భయంకర కృత్యమును తలుచుకున్నప్పుడు అమితమైన భయం కలుగుతూ ఉంది. కనుక మీకు శుభములు కలుగవలెనన్నచో శ్రీరాముని భార్యను తక్షణమే ఆయన వద్దకు పంపించి వేయండి. నా హితవాక్యములు ఆలకించండి. శ్రీహరితో మనకు వైరము వద్దు అన్నది. కానీ రావణుడు
ఆమె వాక్కులను చెవులో పెట్టకపోగా పక్కపక్క నవ్వుతూ, ఎవరి భయముతో దిక్పాలకులు గడగడలాడుతూ ఉంటారో అతని భార్య ఇలా భయపడుటయా, ఇది చాలా పరిహాసపాత్రము సుమా అని చెప్పి దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని అత్యంత మమకారం చూపించి రావణుడు సభలోకి వెళ్ళిపోయాడు. మండోదరి మనసులో పతికి దైవము ప్రతికూలమయ్యనని దిగులు పడుతూ ఉంది. రావణుడు సభలోనికి వెళ్ళగానే సముద్ర ఆవలి తీరమున శత్రుసైన్యము వచ్చి చేరింది అని వార్త విన్నాడు. మంత్రి, వైద్యుడు, గురువు ఈ ముగ్గురు భయము చేయగాని, స్వలాభం వల్ల కానీ, ఇచ్చకపు మాటలు చెప్పవలనని కానీ హితబోధకు బదులు స్తోత్రపాఠములు చెప్పినట్లయితే మంత్రి వలన రాజ్యము, వైద్యుని వల్ల శరీరము, గురువు వల్ల ధర్మము అతి శీఘ్రముగా నశించిపోతాయి. రావణునకు ఇప్పుడు అదే ప్రాప్తించింది. అతని సమక్షంలో మంత్రులు ఒకరిని మించి మరొకరు స్తోత్రం చేశారు. ఇదే సమయమని, అవసరమని భావించి విభీషణుడు వచ్చాడు. అన్నగారి చరణములకు మొక్కి ఆసీనుడయ్యి అన్న అనుమతి పొంది ఇలా చెప్పాడు. ప్రభు, కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములు నరకద్వారములు. వీటిని త్యజించి సత్పురుషులు సదా సేవించు శ్రీరామచంద్రుని భజించండి. శ్రీరామచంద్రుడు మానవాధిపతి మాత్రమే కాదు, సమస్త లోకాధిపతి, కాలమునకు మహాకాలుడు. అతడు భగవంతుడు, నిరామయుడు, అజన్ముడు, అజేయుడు, సర్వవ్యాపకుడు, సనాతనుడు. అతడు అనంతుడు, పరబ్రహ్మము. ఆ కృపానిధి భూ, గో, బ్రాహ్మణ దేవరక్షణకు మానవావతారం ఎత్తాడు. రఘువీరుడు శరణాగతుల ఆపదలను తొలగిస్తాడు. ఎవరి నామము స్మరించినంత మాత్రమున తాపత్రయములు నశించునో ఆ ప్రభువే మానవ రూపంతో అవతరించాడని గమనించండి. దశగ్రీవ, మరల మరల మీ పాదములకు మొక్కి విన్నవించుచున్నాను, శ్రీరాముని భజించండి. పులస్త్యముని తన శిష్యుల ద్వారా నాకు ఈ వర్తమానం పంపారు. అయ్యా, ఇది తగిన సమయమని వెంటనే వచ్చి మీకు ఈ విషయం చెప్పాను. మాల్యవంతుడైన మంత్రి విభీషణుని పలుకులు విని ఆనందించి ఇలా అన్నాడు. అయ్యా, మీ తమ్ముడు నిజముగా నీతి విభూషణుడే. ఆయన చెప్పిన దానిని మనసులో ఉంచుకుని ఆచరించండి. రావణుడు, ఈ మూర్ఖులు ఇద్దరూ శత్రువు ప్రతాపమును పొగుడుతూ ఉన్నారు, వీళ్లను బయటకు ఈడ్చి పారేయండి అని గద్దించాడు. మాల్యవంతుడు మారు మాట్లాడక ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ విభీషణుడు ఎన్నో విధములుగా నీతివంతమైన మాటలు ఎన్నో చెప్పాడు. కానీ అవి విని రావణుడు భీషణ క్రోధావేశపరుడయ్యాడు. విభీషణుడిని కాలితో తన్నాడు. అయినా విభీషణుడు అతని కాళ్ళు పట్టుకుని, మీరు సీతను శ్రీరామునకు సమర్పించి ఆయనను సేవించుటే పరమ శ్రేయస్కరమని పరిపరి విధముల వేడుకొన్నాడు. శివుడు చెప్తున్నాడు, ఓ ఉమా, మహాత్ముల ఔదార్యము, ఔన్నత్యము అదే కదా. కీడు చేసిన వారికి కూడా ఎప్పుడూ మేలే చేస్తారు. ఇంకా చేసేది లేక విభీషణుడు తన మంత్రులను వెంటబెట్టుకుని ఆకాశంపైకి వెళ్ళి ఇలా చెప్పాడు. ఇంకా నన్నెవరూ తప్పు పట్టవద్దు. ఓ రావణాధిప, శ్రీరామచంద్రుడు సత్యసంకల్పుడు, సర్వసమర్థుడు, సర్వేశ్వరుడు, సర్వనియంత. రాక్షసేశ్వర, ఈ సభ యావత్తు ఇప్పుడు మృత్యుముఖంలో ఉంది. ఇంకా నా దోషమేమీ లేదు. నేను శ్రీ రఘురాముని శరణు వేడబోచున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. విభీషణుడు వెళ్ళగానే రాక్షసులందరూ ఆయుక్షీణులయ్యారు. రావణుడు ఐశ్వర్యహీనుడు, అదృష్టహీనుడు అయ్యాడు. విభీషణుడు అత్యంత హర్షంతో వెళ్తూ ఇలా అనుకున్నాడు. భరతుడు ఆ శ్రీరాముని పాదుకలనే తన హృదయములో అర్చించుతూ ఉన్నాడు. ఆహా, నేను నేడు ఆ దివ్య చరణములను దర్శించబోచున్నాను
అని అనుకుంటూ సముద్రము ఆవలి తీరం చేరాడు. వానరులు విభీషణుని చూసి అక్కడనే నిలిపి సుగ్రీవునికి తెలిపారు. సుగ్రీవుడు రామునికి నివేదించాడు. శ్రీరాముడు విభీషణుని రాక గురించి మీ అభిప్రాయం ఏమి అని అడిగాడు. సుగ్రీవుడు, మహారాజా, రాక్షస మాయలు తెలుసుకునలేము. బహుశా మన రహస్యములు తెలుసుకున్నటకే వచ్చి ఉండునని నా అభిప్రాయము అని చెప్పాడు. శ్రీరాముడు అన్నాడు, మిత్రుడా, నీవు చెప్పినది రాజనీతి ప్రకారము మంచిదే. కానీ శరణాగతులకు అభయమిచ్చుటే నా శపథము. ఏ జీవి అయినను నా సమక్షంలోనికి రాగానే అతని కోటి జన్మల పాపరాశి నశించిపోతుంది. నన్ను భజించుట పాపి స్వభావమునకు పూర్తిగా విరుద్ధము. రావణుని తమ్ముడు నిజముగా దుష్టహృదయముతోనే వచ్చినట్లయితే అతడు నా సమక్షంలోనికి రాగలడా? విభీషణుడు నిర్మల హృదయుడే, నన్ను చేరగలడు. ఏది ఏమైనను అతనిని ఇచ్చటకు తీసుకుని రండి అన్నాడు. ప్రభువు చెప్పింది విని హనుమంతుడు హర్షించాడు. తనలో, ఆహా, శరణు వేడిన వారిని ప్రభు తండ్రి వలె ఆదరిస్తాడు కదా, ఏమి వాత్సల్యము అనుకున్నాడు. అప్పుడు సుగ్రీవుడు అంగద హనుమదాదులతో కలిసి శ్రీరామచంద్ర ప్రభువునకు జయము అంటూ వెళ్ళి విభీషణుని సగౌరవముగా రాఘవుని వద్దకు తీసుకుని వచ్చారు. విభీషణుడు దూరం నుండి నయనానందపరులైన సోదరులు ఇద్దరిని చూశాడు. రాఘవుని చూస్తూ ఉండిపోయాడు. భగవానుని దివ్యస్వరూపమును చూసి విభీషణుని నేత్రములు ఆనందాశ్రుపూరితములై శరీరము గగురు పొడిచింది. మనసు ధైర్యపరుచుకున్నాడు. మృదువుగా ఇలా అన్నాడు, ప్రభు, నేను రావణుని సోదరుడను. నాది తామసదేహము, నా స్వభావం పాపపూరితము. మీరు జనన మరణ భయమును తొలగించే ప్రభువులని, ఆర్తిధరులని మీ సుందర కీర్తిని విని మీ వద్దకు వచ్చాను. శరణాగత రక్షక, రఘునాయక, నన్ను రక్షించుము అంటూ అత్యంత దీనతతో దండం వలె కాళ్లపై పడిన విభీషణుని చూసి ప్రభువు హృదయం ద్రవించి లేచి లేవనెత్తి హృదయమునకు హత్తుకున్నాడు. లక్ష్మణుడు కూడా ఆలింగనం చేసుకున్నాడు. శ్రీరాముడు విభీషణునికి అభయమిచ్చి తన దగ్గర కూర్చుండబెట్టుకొని ఇలా చెప్పాడు, లంకేశ్వర, నీవు నీ కుటుంబము క్షేమమే కదా? నీ నివాసము ఆ దుష్ట సముదాయంలో ఉంటూ నీ ధర్మాచరణను, నీ పవిత్రతను ఎలా కాపాడుకొనుచున్నావు? నీ సత్ప్రవర్తనను, సదాచారమును గురించి నాకు పూర్తిగా తెలియను అన్నాడు. విభీషణుడు ఇలా అన్నాడు, శ్రీరామ, మీ చరణ దర్శనముతో నాకు అంతా కుశలమే. మీరు నన్ను మీ దాసునిగా భావించి నాపై కృప చూపారు. శ్రీరామ, మీ చరణారవింద దర్శనముతో నేనిప్పుడు కుశలముగా ఉన్నాను. దారుణమైన భవభయము తొలగిపోయినది. ఓ కృపాళు, ఎవరిని మీరు కృపాదృష్టితో చూచెదరో వారిని త్రివిధ తాపములు బాధించవు. కృపాధామ, శ్రీరామ, శివబ్రహ్మేంద్ర సేవితమైన మీ చరణ కమల యుగళమును దర్శించుటనా భాగ్యము కదా. శ్రీరాముడు అన్నాడు, మిత్రుడా, నా స్వభావము చెప్తున్నాను విను. ఏ వ్యక్తి అయినా నన్ను శరణు వేడినట్లయితే నేను అతనిని అతి శీఘ్రముగా సత్పురుషుని చేసి వేసేదను. నీ వంటి సజ్జనులు, మహాత్ములు అన్న నాకెంతో ఇష్టము. నేను ఇంకెవరి కోసమో గాని ఎవరికీ రుణపడి గాని దేహము ధరించలేదు. ఈ విషయము శివపార్వతులు ఎరుగుదురు, కాకభూషుడికి తెలియను. సగుణోపాసకులు సతతము పరహితరతులై ఉందురు. ఆచార నియమములందు దృఢనిష్ట కలిగి ఉందురు. బ్రాహ్మణ చరణానురక్తులైన అట్టి మానవులు నాకు ప్రాణ సమానులు. నేను చెప్పిన సద్గుణములన్నీ నీలో ఉన్నవి కనుక నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు అని చెప్పాడు. శ్రీరామ ప్రభువు దివ్యవాణి విభీషణుని చెవులకు అమృత సమానమై ఎంత విన్నా తనివి తీరుటలేదు. మరలా మరలా శ్రీరామచరణములు తాగి నమస్కరించాడు. విభీషణుడు చెప్పాడు, జగదీశ్వర, చరాచర జీవరక్షక, మీరు అందరి అంతరంగములు ఎరుగుదురు. ప్రభు, శివ హృదయరంజకమైన మీ పవిత్ర భక్తిని
నాకు దయచేయండి. శ్రీరామచంద్ర ప్రభువు యవమస్తు అన్నాడు. సముద్ర జలము తెప్పించాడు. అతనిని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుడు చేశాడు. అప్పుడు ఆకాశము నుండి పుష్పవర్షం కురిసింది. రావణుడు శివునకు తన 10 తలలు బలి ఇచ్చి ఏ రాజ్యవైభవం పొందాడో అదే రాజ్యవైభవమును శ్రీరాముడు విభీషణునకు ఇంతే ఇవ్వగలుగుతున్నాను అను సంకోచముతోటి ఇచ్చాడు. శ్రీరామచంద్రుడు విభీషణుని తన దాసునిగా స్వీకరించాడు. తరువాత శ్రీరామచంద్రుడు సుగ్రీవ, విభీషణ, ఈ అగాధ అపార సముద్రము దాటుట ఎటు చూసినా చాలా కష్టముగా తోస్తూ ఉన్నది. ఇప్పుడు మనము ఈ సముద్రమును ఏ విధముగా దాటవలేను? విభీషణుడు అన్నాడు, రఘునాథ, మీ బాణము ఒక్కటి 1,000,000 సముద్రములను శోషింపచేయగలదు. అయినను ధర్మ ప్రకారము మొదట సముద్రుడు ప్రార్థించుట ఉచితము. సగరుడు మీ వంశపూర్వీకుడు. మీరు అడిగినా మీకు ఉపాయము చెప్పకపోడు. తరువాత ఈ అపార భల్లూక వానర సైన్యములు సునాయాసముగా సముద్రము దాటి ఆవలి తీరము చేరగలవు. శ్రీరాముడు, మిత్రమా, నీవు మంచి సలహా చెప్పితివి. దైవము సహకరించిన ఆ విధముగానే చేయుదము అన్నాడు. ప్రభు శ్రీరాముడు సముద్రుడి వద్దకు వెళ్ళాడు. సముద్రుడికి నమస్కరించి ఇసుక తిన్నెపై దర్భలు పరుచుకొని ఆసీనుడయ్యాడు. ఇక సుఖసారుడుల వృత్తాంతం విందాం. విభీషణుడు శ్రీరామ సన్నిధి చేరిన వెంటనే అక్కడ లంకలో రావణుడు అతని వెంటే సుఖసారణులు అనే రాక్షసులను చారులుగా పంపించాడు. వారు కపట వానర రూపములతో వచ్చి శ్రీరామలీలలు, శరణాగత వాత్సల్యము స్వయంగా చూసి ప్రభు సౌశల్యమునకు, ఔదార్యమునకు ఆశ్చర్యపడి తమ మాయారూపములు వీడి నిజరూపమును ధరించి శ్రీరామ ప్రేమతత్వమును ఎంతో కొనియాడారు. వానరులు వారిని చూసి శత్రుగూఢచారులను గమనించి బంధించారు. సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళారు. సుగ్రీవుని ఆజ్ఞతో వానరులు వారిని అనేక హింసల పాలు చేశారు. వారి ముక్కు చెవులు కొయ్యబోగా ఆ బాధలు తట్టుకోలేని తమని ఇంకా బాధించినట్లయితే శ్రీరామునిపై ఒట్టే అన్నారు. లక్ష్మణుడు దయార్థ హృదయుడై వారిని తన వద్దకు పిలిపించి నవ్వుతూ, చారులారా, మీరు ఈ లేఖను పుచ్చుకొని వెళ్ళి రావణునికిచ్చి చదివించుకోమనండి. ఇంకా నా సందేశము ఇలా చెప్పండి. శ్రీరామునకు సీతను సమర్పించుకుని మరియు అలా కాని పక్షమున కాలం అతనికి ఆసన్నమైనదని చెప్పండి. చారులు లక్ష్మణుని పాదములకు నమస్కరించారు. శ్రీరామ యశోగానం చేస్తూ వారు లంక చేరారు. రావణునకు శరణవందనములు చేశారు. రావణుడు పలికినటువంటి పరుష పలుకులు విన్నారు. వానితోటి ఇలా అన్నారు, ప్రభు, మేము చెప్పున్నది శాంతముగా వినండి. మీ తమ్ముడు శ్రీరామచంద్రుని శరణు వేడి కలుసుకొనగానే అతనిని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. మమ్ములను మీ గూఢచారులుగా గుర్తించి ఎన్నో విధములుగా హింసించారు. శ్రీరామ సైన్యం గురించి మీరు అడిగిరి కనుక చెప్పేదము వినండి. ఇక్కడకు వచ్చి లంకా వినాశనము, అక్షకుమారుని వధించిన హనుమంతుని బలము అచ్చట గల వీరుల బలము ముందు అత్యల్పము. ద్విదుడు, మైందుడు, నలుడు, నీలుడు, గదుడు, అంగదుడు, కేసరి, జాంబవంతాది అసంఖ్యాక వీరులు అందరూ పర్వతాకారులు, మహాభయంకరులు, ఎన్నో ఏనుగుల బలము కలవారు. సుగ్రీవునితో సమబలము కలవారు అనేక మంది ఉన్నారు, లెక్కించలేము. రాక్షసేశ్వర, వారు సంగ్రామములో 1,000,000 మంది కాలపురుషులను అయినా శోషింపచేయగలరు. ఇంకా శ్రీరామచంద్రుని యొక్క శక్తి, సామర్థ్యములు, బుద్ధిబలము, తేజస్సు ఆ ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఆయన ఒక్క బాణముతో 100 సముద్రములనైనా శోషింపచేయగలడు. ఆయన మీ తమ్ముని సలహాపై మర్యాదగా
సముద్రుని దారి ఇమ్మని అడిగాడు. ఈ విషయాలు విన్న రావణుడు కుపితుడయ్యాడు. వారితో, ఆ రాముని బలమేమిటో బుద్ధి చాతుర్యం ఏపాటిదో పసిగట్టాను. విభీషణుని వంటి పిరికి పందను మంత్రిని చేసుకున్న వారిని లోకములో విజయము, కీర్తి, ఐశ్వర్యములు ఎలా వరిస్తాయి? దుష్ట రావణుని మాటలు విని చారుని క్రోధము పెరిగి లక్ష్మణుడు ఇచ్చిన లేఖని ఇచ్చి, ఇది చదివి మీ హృదయం చల్లార్చుకునండి అన్నాడు. ఆ లేఖ చదివిన రావణాసురుని పరిస్థితి ఏమిటో రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు లైక్ చేసి తమ తమ బంధుమిత్రులకు షేర్ చేసి అభిప్రాయములు తెలియజేస్తారని కోరుతున్నాం. శ్రీరామచంద్రుడి కృపాకటాక్షములు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.